అమెరికాలో మరోసారి హై టెన్షన్ నెలకొంది. నాకు తెలిసి మొట్టమొదటిసారిగా అమెరికా రాజ్యాన్ని పరిపాలిస్తున్నటువంటి ఒక పాలకుడు అతి తక్కువ సమయంలో ఇన్ని నిరసనలు, ఇంత పెద్ద ఎత్తున ఒక ఆందోళనలు ఎదుర్కోవడం అనేది. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసింది జనవరి 20, 2025. ఎగ్జాక్ట్గా 10 నెలలు కావస్తోంది. 10 నెలల సమయం పూర్తయిన తర్వాత ఆయనకి పదుల సంఖ్యలో, 25 సంఖ్యలో ఆయనకి నిరసనలు, వ్యతిరేకతలు వస్తూనే ఉన్నాయి. సో ప్రజెంట్ నేను చెప్తున్నటువంటి ఈ వార్తలో మరోసారి జనం రోడ్లెక్కారు. ట్రంప్కి షాక్ ఇచ్చారు అక్కడి దేశస్తులు. ట్రంప్ దిగిపోవాలంటూ వాషింగ్టన్లో వారంతా రోడ్లెక్కి నినాదాలు చేస్తూ ఉన్నారు. వైట్ హౌస్ ఎదుట ప్లకార్డులతో నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ట్రంప్ దిగిపోవాలంటూ నిరసనకారుల నినాదాలు, ట్రంప్ ఉన్నటువంటి ఆ వైట్ హౌస్ చుట్టూరా చేసేటువంటి ఆందోళనలు ట్రంప్లో వెన్నులో వణుకులు పుట్టిస్తోంది. ట్రంప్కి వ్యతిరేకంగా ఇంత పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లెక్కి నిరసన తెలపడం, ఒక దేశ అధ్యక్షుడికి ఈ స్థాయిలో వ్యతిరేకత ఎదురవడం, ఏకంగా ఆయన ఉండేటువంటి నివాస సమీపంగా కూడా ఈ ఆందోళనలు అమెరికా లాంటి ఒక దేశంలో జరగడం బహుశా ఇదే మొదటిసారి అయి ఉంటుంది. అయితే పాలనా పరంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాలకి వీరంతా కూడా నిరసన వ్యక్తం చేస్తూ ఆందోళన చేపడుతుంది. ఒకసారి ఆ సిచ్యువేషన్లో వాషింగ్టన్ డీసీ దగ్గర వైట్ హౌస్ సమీపంగా ఎటువంటి నినాదాలు నెలకు, ఎటువంటి ప్లకార్డుల ప్రదర్శన కొనసాగుతుంది, ఆ విజువల్ చూద్దాం. సో ఇది అక్కడ నినాదాలు. నో కింగ్ నో, మాకు రాజొద్దు, మమ్మల్ని పరిపాలించేటువంటి పాలకుడు కావాలి, మాకు సంక్షేమం అందించేటువంటి వ్యక్తి కావాలి, మమ్మల్ని సుభిక్షంగా చూసుకునే వ్యక్తి కావాలి. నో కింగ్ నో, మాకు రాజొద్దు. ఇది అక్కడ నినాదాలు కొనసాగుతున్న సిచ్యువేషన్. మీరు చూడండి ఎంతమంది జనం అక్కడికి చేరుకున్నారో. 10 నెలల్లోనే ఆయన చేసినటువంటి నానా హైరాణ మామూలు కాదు. మొదటగా వచ్చి రాగానే బర్త్ రైట్ సిటిజన్షిప్ అని మాట్లాడుకొచ్చారు. ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇమిగ్రెంట్స్ మొత్తాన్ని కూడా తరలించడం కోసం కాలిఫోర్నియా, లాస్ ఏంజలస్ లాంటి ప్రాంతాల్లో ఇమిగ్రేషన్ అధికారులను డిప్లాయ్ చేయడం. ఆ తర్వాత దేశంలో ఆర్థిక స్థితిగతులను పెంపొందిస్తున్నటువంటి పేరిట ఇతర దేశాలపై టారిఫ్లు పెంచడం. తర్వాత H1B వీసాలని పూర్తిగా రద్దు చేయడం. లోపల మొన్నటి వరకు మీ అందరికీ తెలిసిందే షట్ డౌన్ సిచ్యువేషన్ కొనసాగింది. షట్ డౌన్ విషయంలో ఎంతటి ఒక ఆందోళన జరిగే విధంగా, ఆందోళన రేకెత్తించే విధంగా విమాన ప్రమాదాలు జరిగాయి, విమానాలు రద్దు జరిగింది. అధికారులందరూ కూడా కార్యాలయాలకి తాళాలు వేసుకొని వెకేషన్లు భాగంగా ఎలా వెళ్ళారో చూసాం. సో ఒకటి కాదు, రెండు కాదు, డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పుకుంటూ పోతే చాంతాడంత కథే ఉంది. రాస్తే పుస్తకం అవుతుంది, తీస్తే సినిమా అవుతుంది. ఈ 10 నెలల సమయాల్లోనే ఆయన చేసినటువంటి నానా పాపాలే ఈరోజు ఆయన వెంటాడుతూ ఉన్నాయి. అనవసరంగా రష్యా ఉక్రెయిన్ యుద్ధంలోకి వచ్చాడు. సరే వచ్చాడు, వచ్చి ఏం చేశాడు మరి? యుక్రెయిన్ లాంటి దేశానికి ఒక అగ్రిమెంట్ కుదుర్చుకొని 50-50% అంటే 50-50 వాటాల నుంచి రేర్ ఎర్త్ మినరల్స్ పేరిట ఎర్త్ మినరల్స్ని ఎక్స్కేవేట్ చేసి ఆ మినరల్స్ అన్నింటినీ అమ్ముకొని చెరిసగం కింద భాగస్వామ్యంగా తీసుకుందామని చెప్పి రష్యాతో విభేదాలు పెంచుకున్నాడు, చైనాతో విభేదాలు పెంచుకున్నాడు. భారత్ లాంటి హైయెస్ట్ సప్లయర్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్, భారత్ లాంటి ఒక దేశం అత్యధికంగా వారి తిండి కోసం తినుబండారాలు పంపించిన దేశంతో టారిఫ్ పెంచి విభేదాలు పెట్టుకున్నాడు. సో ఆ విభేదాల నేపథ్యంలో అక్కడ తిండికి లోటుపాట్లు ఏర్పడ్డాయి. లోపల షట్ డౌన్ సిచ్యువేషన్ అనుకుంది. బర్త్ రైట్ సిటిజన్షిప్, కాలిఫోర్నియాలో ఎటువంటి ఆందోళన, లాస్ ఏంజలస్లో ఎటువంటి అగ్నికి లగిసిపడ్డాయి, అటవీ ప్రాంతం మొత్తం ఎలా దగ్ధమైంది, ఇవన్నీ కూడా ఆయన వచ్చిన తర్వాతనే, ఆయన అధ్యక్షుడైన తర్వాత నాటి నుంచే ఇటువంటి సంఘటనలు ఒకటి కాదు, రెండు కాదు, 10ల సంఖ్యలో చోటు చేసుకున్నాయి. నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీస్ అక్కడికి చేరుకున్నాయి. ఒక్కొక్కరికి కొన్ని డాలర్ల రూపాయలు ఒక రోజుకు చొప్పున ఇచ్చి నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీని డిప్లాయ్ చేసి అక్కడి ప్రజల్ని మొత్తాన్ని అణిచివేయడం, వారందరినీ ఇబ్బందులకు గురి చేయడం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, చాలా కోకొల్లుగా జరగడంతోనే, ఎవరు ఊహించని విధంగా ఇటువంటి సంఘటనలు జరగడంతోనే డొనాల్డ్ ట్రంప్కి చాలా తీవ్రమైన వ్యతిరేకత ఏర్పడింది. అయితే కొన్ని సంఘటనలు నో కింగ్స్ జూన్ 2025 అండ్ అక్టోబర్ 2025 ఈ మధ్య కాలంలో నో కింగ్ అనేటువంటి పేరిట నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ రోజు వరకు కూడా ఇంకా ఈ నో కింగ్స్ పేరిట నిరసన కొనసాగుతోంది. అక్టోబర్లోని సుమారుగా 17వ తేదీన, అక్టోబర్ 17, 16 ఆ తేదీల్లో ఒకే చోట చాలా పెద్ద ఎత్తున 5 నుంచి 7 మిలియన్ జనం, 5 to 7 మిలియన్స్ ఆఫ్ పబ్లిక్ గ్యాదరింగ్ జరిగింది. వారంతా కూడా
నో కింగ్స్ అనేటువంటి పేరిట ట్రంప్కి వ్యతిరేకంగా పోరాడిన వాళ్ళే. సో డొనాల్డ్ ట్రంప్ గెలిచి 10 నెలలు అవుతోంది. 10 నెలల్లోనే ఆయన ఇన్ని విధ్వంసాలు చేశారంటే ఇంకా ఆయన పదవీ కాలంలో ఎటువంటి మారణ హోమానికి, ఎటువంటి దారుణ కాండకి ఆయన తెరలేపుతారో చూడాలి. సో ప్రెసెంట్ డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి అక్కడ అంతర్గతంగా దేశాన్ని పెద్ద ఎత్తున అక్కడి ప్రజలను నొప్పిస్తోంది. ఆయన తీసుకునే ప్రతి చర్య అక్కడి ప్రజల్లో ఒక భయాందోళన గురి చేస్తోంది. టారిఫ్లు విధించడంతో కూడా అక్కడ లోపల ఆర్థికవేత్తలు కూడా ఇది తప్పు అని తప్పు చెప్పినా కూడా వారిని ఖండిస్తాడు. వారిని సైతం పిచ్చి వాళ్ళు, మూర్ఖులు అంటూ మాట్లాడతాడు. ఆ తర్వాత డొనాల్డ్ ట్రంప్ ఏకంగా టారిఫ్లు పెంచేటువంటి హక్కు నీకు లేదని చెప్పి ఫెడరల్ కోర్టు తేల్చేసిన సుప్రీంకోర్టుకు వెళ్తాడు. సుప్రీంకోర్టులో చుక్కెదురైన నాలాంటి వాడు దేశాన్ని పరిపాలించేటువంటి ఒక నాయకుడికే ఈ విషయాలపైన అధికారం లేదనంటే మరి ఎవరికి ఉంది? నా దేశం సుభిక్షంగా ఉండడం నాకు అక్కర్లేదా అనే రకంగా అనవసరమైనటువంటి రాద్ధాంతాన్ని సృష్టించి కోర్టులను సైతం తప్పుపడతాడు. కోర్టులను కూడా మీరంతా కల్ప్రిట్స్ అని మాట్లాడుతూ ఉంటాడు. సో వేరే దేశాల్లో జరిగే యుద్ధాలని మొత్తం నేనే ఆపుతానంటాడు. కానీ యుద్ధానికి జరగడానికి కారణమవుతాడు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. డొనాల్డ్ ట్రంప్ గురించి చెప్పుకుంటే ఒక భారతీయుడిగా నేనే ఎన్ని విషయాలు చెప్తున్నానంటే అక్కడ అమెరికాలో ఉన్నటువంటి అమెరికన్ దేశస్తులు ఇంకా ఎన్ని విషయాలు చెప్తారు. లోపల బర్త్ రైట్ సిటిజన్షిప్ అనేటువంటి దాన్ని ఎత్తివేస్తానని చెప్పి భయాందోళన గురి చేసి చాలామంది పిల్లలకి జన్మనిచ్చేటువంటి చివరి దశలో అంటే పురుడు పోసుకోవాల్సినటువంటి చివరి నిమిషానికి వచ్చినటువంటి ఆ మహిళలు మొత్తం కూడా సిసెషన్కి వెళ్ళిపోయి అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. ఆ తర్వాత ఇమిగ్రేషన్ పేరిట నాన్ ఇమిగ్రెంట్స్ పేరిట అందరినీ కూడా ఇమిగ్రేషన్ అధికారులు డిప్లాయ్ చేసి వారిని పంపించడం. ఇలా ఒకటి కాదు, రెండు కాదు. ఆయన చేసినటువంటి విధ్వంసాలు కోకొల్లుగా ఉండిపోయాయి. అందుకే రాజు మాకొద్దు, రాజుల రాజ్యం మాకొద్దు, రాజుల కాలం మాకొద్దని అమెరికన్ దేశస్తులు మొత్తం కూడా ఆందోళన బాట పట్టి రోడ్లెక్కి నిరసన వ్యక్తం చేస్తున్నారు. డొనాల్డ్ ట్రంప్కి చాలా తక్కువ కాలంలోనే అత్యంత ప్రజా వ్యతిరేకత ఎదుర్కొన్నటువంటి ఒక నాయకుడు. అంతకంటే మునుపు జో బైడెన్ ఉన్నా, అంతకంటే మునుపు ట్రంప్ ఉన్నా, ఆయన కంటే ముందు ఒబామా లాంటి వాళ్ళు ఉన్నా, బుష్లున్నా, ఇంకెవరున్నా కూడా అమెరికా దేశంలో ఇంత తక్కువ కాలంలో ఇంత చాలా దారుణమైనటువంటి వ్యతిరేకత ఎదుర్కొన్నటువంటి వ్యక్తులు ఎవరు లేరు. డొనాల్డ్ ట్రంప్ యొక్క అహంకారమే డొనాల్డ్ ట్రంప్కి ఇంత వ్యతిరేకతని జమ చేస్తోంది. డొనాల్డ్ ట్రంప్ యొక్క ఒంటెద్దు పోకడలనే ఆయన్ని ఇంత వ్యతిరేకత వైపుగా నడిపిస్తూ ఉన్నాయి. సో చాలామంది దేశాధినేతలు, ఉదాహరణకి అటు రమాఫోసా సౌత్ ఆఫ్రికాకి సంబంధించిన అధినేత అక్కడికి వెళ్ళిపోయి ఆయనతో భేటీలో కూర్చున్నప్పుడు ఆయనతో మాట్లాడాల్సిన మాటలేంటి? మీ దేశంలో ఏం జరుగుతుందో మా దేశం ఏమి ఇవ్వాలి, ట్రేడ్ ఎలా జరిపించుకుందాం, ఇరు దేశాల మధ్య సఖ్యత ఎలా ఉండాలి, ఈ విషయాలపై మాట్లాడాల్సింది పోయి ఆయన అమెరికా అధ్యక్షుని కాదు ప్రపంచాన్ని శాసించినటువంటి పాలకుడిని అని బహుశా ఆలోచించారో లేకపోతే అటువంటి ఒక మానసిక రుగ్మతతో బాధపడుతున్నారో తెలియదు. కానీ ఆయన రమాఫోస్తో మాట్లాడిన మాటలు ఏంటంటే మీ దేశంలో ఎందుకో తెల్లవాళ్ళు ఇబ్బంది పెడుతున్నావట, ఏంటి సంగతి అని చెప్పి అహంకార ధోరణితో మాట్లాడిన మాటకి అటు రమాఫోసా మాట్లాడిన మాట సమాధానం ఏంటంటే నా దేశంలో సంగతులు నేను తేల్చుకుంటాను, అక్కడ ఏం జరుగుతుందో నాకు స్పష్టత ఉంది, ముందు నీ దేశం గురించి ఆలోచించమని చెంపచెల్లు అనిపించే సమాధానాన్ని ఆ రోజు రమాఫోసా ఇచ్చారు. ఇక ఉక్రెయిన్ అధ్యక్షుడిని పిచ్చివాడంటూ సంబోధించిన ఆ సమాధానానికి ఆయన కూడా అహంకారి అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ పైన మొహం పైన చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఇక పుతిన్ గురించి అనేక వ్యాఖ్యలు, ఇలా ఒకటి కాదు, రెండు కాదు. ఇతర దేశాలపై తన మాటని, వాణిని, బాణిని వినిపిస్తూ అహంకారాన్ని జులిపిస్తూ అంతర్గతంగా దేశంలో కూడా అనేక వివాదాలకు కారణమవుతున్నారు. గన్ కల్చర్ పెరిగిపోయింది. అమెరికాలో గన్ కల్చర్ ఏ స్థాయిలో పెరిగిపోయిందంటే భార్యాభర్తల మధ్య జరిగేటువంటి విభేదాలలో కూడా అక్కడికి వచ్చి ప్రమేయం అంటే జోక్యం చేసుకొని పోలీస్ అదుపులో చేసే ప్రయత్నం చేస్తే ఆ భర్త పోలీసులపై దాడి చేసేంత. ఒక హోటల్ నిర్వాహకుడు హోటల్లో తన దగ్గర పని వాళ్ళు ఉంటే ఆ పని వాళ్ళని ఆర్డర్ వేస్తే ఆ పనివాడు వచ్చి హోటల్ యజమానిని చంపేంత, రోడ్డుపైకి ఆ మృతదేహానికి సంబంధించినటువంటి తలని తన్నుకుంటూ వచ్చేంత, ఇంతలా గన్ కల్చర్ పెరిగిపోయింది. ఇంతలా ఇన్ఫ్లేషన్ స్టార్ట్ అయిన అమెరికాలో ఒక విధ్వంసం జరుగుతూ ఉంది. అయినా డొనాల్డ్ ట్రంప్ తన వ్యవహార శైలి, తనకున్నటువంటి వ్యతిరేకతని ఏమాత్రం తగ్గించుకోవాలనుకోవడం లేదు, తన అహంకారాన్ని ఏమాత్రం తగ్గించాలనుకోవడం లేదు. ఒకసారి మళ్ళీ ఆ విజువల్ చూద్దాం. ఆ విజువల్ చూసిన తర్వాత మీకు మరింత కంటిన్యూ చేసే ప్రయత్నం చేస్తా. డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది, దానికి తార్కాణంగా అక్కడ అమెరికన్ దేశస్తులు ఎటువంటి నిరసనలు చేస్తున్నారో ఒకసారి ఆ విజువల్ చూద్దాం.
we have. From the sea to the river. Palestine will live సో డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా ఎంతటి నిరసనలు జరుగుతున్నాయో అక్కడ మనం చూస్తున్నాం. ఆయనని కన్విక్ట్ చేయండి, ఆయన చేసినటువంటి తప్పులకి ఆయనని శిక్షించండి అనేటువంటి నిరసనలు కూడా అక్కడ కొనసాగుతున్నాయి. ఇది అక్కడ జరుగుతుంది నిరసనకు సంబంధించి ఆ విజువల్స్. సో ఇక్కడ మొద్దుగా వచ్చి రాగానే ఈ బర్త్ రైట్ సిటిజన్షిప్ గురించి, ఇమ్మిగ్రెంట్స్ గురించి, టారిఫ్ల గురించి మాట్లాడుకొచ్చాడు. ఆ తర్వాత కోర్టులు ఆయన తప్పుపడితే కోర్టులను ఎదిరించాడు. ఇంట్రెస్టింగ్గా ఆయన ఒక బిగ్ బిల్ అని తీసుకొచ్చే ప్రయత్నం చేశాడు. ఆ బిగ్ బిల్ని ఆయన వెంటే ఉండి ఆయన కోసం ప్రచారంలో పాల్గొని ఆయన గెలిపించడానికి కృషి చేసినటువంటి టెస్లా అధినేత, ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్కి సైతం మొండి చేయి చూపించాడు. ఎలాన్ మస్క్ ఏమన్నాడంటే ఆయన డోస్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే పేరిట ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసి దాని ద్వారా ప్రభుత్వం నిధులు సమకూర్చుకోవడం ఎలా, ప్రభుత్వం ఇప్పుడు ఏ విషయాలపై దుర్వినియోగం చేస్తోంది ఈ నిధులని, సో ఆ నిధులను తిరిగి ఉపయోగించుకోవాలంటే ఎలా, ఇలా చాలా కూలంకషంగా డోస్ అనేది విశ్లేషించి ఒక విషయానికి ఒక నిర్ధారణకు వస్తే దాన్ని అమలు చేయాల్సింది డొనాల్డ్ ట్రంప్ బాధ్యత. సో డోస్ అనేది వ్యవస్థను ఏర్పాటు చేసుకొని దానికి అధ్యక్షుడిగా ఎలాన్ మస్క్ నియమించింది కీలకమైన నేతగా. కానీ ఆ డోస్ సూచించినటువంటి సూచనల్ని, సలహాలని మొత్తాన్ని పక్కన పెట్టారు. బిగ్ బిల్ అనేటువంటి పేరిట ఆ బిల్ను తీసుకొచ్చి యథేచ్ఛగా ఈరోజు ఇష్టం వచ్చినట్టుగా ఫ్రీబీస్ని ఇస్తూ రేపటి రోజున కంప్లీట్గా ఆ ఫ్రీబీస్ ద్వారా దేశం మొత్తం దివాలా తీసే పరిస్థితికి వచ్చిందనేటువంటి మాట ఎలాన్ మస్క్ మాట్లాడుకోవచ్చు. అంటే ఆయన వెన్నంటే ఉన్న వారే కూడా ఆయన విభేదిస్తున్న సిచ్యువేషన్ ఎంత అన్కంట్రోలబుల్గా అయిపోయింది అర్థం చేసుకోండి. ఇలా ఒకటి కాదు రెండు కాదు చాలా కోకొల్లుగా ఉన్నాయి. అనవసరంగా భారత్పై టారిఫ్ పెంచడం, చైనాపై టారిఫ్ పెంచడం, ఉగ్రవాదులైనటువంటి దేశాలకి, పాకిస్తాన్ అనే దేశాలకి ఆయుధ సామాగ్రి అందించడం, టర్కీకి ఆయుధ సామాగ్రి అందించడం, మంచివారికి చెడు చేయడం, చెడువారిని మంచివారంటూ సంబోధించడం, ఇది ఆయన ప్రధానంగా ఎంచుకున్న ఎజెండా. శాంతి బహుమతి కావాలని చెప్పేటువంటి ఈ శాంతి బోధకుడు, శాంతి పలుకులు పలికేటువంటి డొనాల్డ్ ట్రంప్కి లోపలే అశాంతి నెలకొంది. అమెరికాలోనే కొంత అలజడి నెలకొంది. అమెరికాలో ఆయనకి ఏమాత్రం మనశ్శాంతి పట్టకుండా అక్కడ ప్రజలు రోజుకో తీరుతనులతో నిరసన వ్యక్తం చేస్తున్నారు. సో బహుశా ఇటువంటి దేశాల్లో కావాలేమో రీకాల్, రైట్ టు రీకాల్ అనేటువంటి ఆ పదాలు అక్కడ దేశ అధ్యక్షుని సైతం మార్చగలిగినటువంటి శక్తి ఈ దేశ ప్రజలకు కావాలేమో. అందుకే ఇప్పుడు అక్కడ ఆ స్థాయి నిరసనలు కొనసాగుతున్నాయి. ఇంకా కొన్ని ఏళ్ల పాటుగా ఈ ట్రంప్ యొక్క కంపుని భరించాల్సిందే అమెరికా దేశస్తులు. మరి దాన్ని ఎలా తీసుకుంటారో చూడాలి. చివరన మీరు అమెరికాలో ఉన్నటువంటి సిటిజన్స్, తెలుగు వారు ఎవరైనా కనుక ఉంటే మీరు ఎటువంటి డిస్టర్బెన్సెస్, ఎటువంటి కాన్ఫ్లిక్ట్స్ని అక్కడ ఎదుర్కొంటున్నారు, మీకు ట్రంప్ ద్వారా ఎదురైనటువంటి సమస్యలు ఏంటి, అక్కడ దేశంలో జరిగినటువంటి అంతర్గత యుద్ధాల నేపథ్యం, అంతర్గతంగా ఆ నిరసనల నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు వ్యవహార శైలి ఎలా ఉంది, మీకున్నటువంటి అభిప్రాయం ఏంటి కామెంట్ చేయండి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.